సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం చౌటకూరు మండలం శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య సైన్స్ సాంకేతిక టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి లబ్ధిదారుల నుంచి స్వయంగా 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించి రిసిప్టులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల అవసరాలు గుర్తించి కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. గతంలో ఇందిరమ్మ పేరుపై సంక్షేమ పథకాలు ఎలా అందాయో అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం, మహిళలకి సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం, ఇతరులకు కూడా ఇతర ప్రజానీకానికి కూడా కౌంటర్లు ఏర్పాటు చేసినాం. ఈ గ్రామంలో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, దాని ప్రాతిపదికన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి ప్రజలు కానీ ఇలాంటి ఏర్పాట్లు కూడా గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీ కూడా మనం కచ్చటం జరిగింది. మీ తమరు చెప్పినట్టుగా ఇంటి ఇంటికి గడప గడపకు వెళ్ళి మరి వారికి జరిగింది. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలను ప్రజలకు చేరువ చేసి ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా లబ్ధిదారుకు మరి ఆ దరఖాస్తు తమిళనాడు కూడా శివన్ పెట్టుకుంటున్నారా? మహారాష్ట్ర ఉంటారు, తమిళనాడు బీహార్ వాళ్ళు ఉంటారు. అంటే అంత ఏం పేరు ఇది?